ఇందుకూరుపేట మండలం ముదువర్తిపాలెం గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ గురువారం ప్రభుత్వం తలపెట్టిన రీసర్వే ప్రాధాన్యత కార్యక్రమంలో రైతులతో సమీక్ష నిర్వహించారు. రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన మండలాలలో రీసర్వే జరిపినట్లు తెలిపారు. రీసర్వేలో ముందుగా బౌండరీస్ నిర్ణయించి ఆ తర్వాత రైతుల అభిప్రాయాలు, గ్రామ సభల నిర్ణయాల ద్వారా భూ కొలతలు నిర్ణయిస్తామని తెలిపారు. సాధ్యమైనంత వరకు రైతుల ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని రీసర్వే జరుగుతుందన్నారు. కోర్టు వివాదాలు, కుటుంబ తగాదాలు తప్ప మిగిలినవి పరిష్కారమవుతాయని తెలిపారు. జిల్లా కలెక్టర్తో పాటు సర్వే ఏడీ నాగశేఖర్, నెల్లూరు డిఐఓఏ సత్యనారాయణ రెడ్డి, తహసీల్దార్ టీవీఎం కృష్ణప్రసాద్, ఆర్ఎస్డిటి శివప్రసాద్, ఎంఎస్ హర్నాథ్, ఎంఆర్ఐ విద్యాసాగర్, విఆర్ఓలు, విఎస్లు సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకంటే దానికి డేటా ఎంట్రీ మిస్టేక్స్ లాస్ట్ మీరు ఇట్లా వెక్టరైజ్ చేస్తారు ఫాస్ట్ అని చెప్పి ఎక్సెల్లో కొడతారు. అప్పుడు అంటే ఎక్స్టెంట్ ఏరా వస్తుంది బాగా, ఒక సెంట్ అటు ఇటు అయినా లాస్ట్కి టోటల్ ఎక్స్టెంట్లో ఎకరా తేడా వస్తుంది. ఇది మీకు సర్వే నెంబర్ ఎక్స్టెండ్ వారికి ఉన్న డేటా ఈజీగా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది కదా, సిస్టమే ఇస్తారు కదా. మళ్ళీ టైప్ ఎల్పిఎం మీరు క్లోజ్ చేసేస్తే ఆ డేటా ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్ అవుతుంది. మీరు అట్లానే చేయాలి. యూ షుడ్ నాట్ డూ డేటా ఎంట్రీ. బ్లాక్ వైజ్ తీసుకొని ఆ బ్లాక్ వైజ్ రికన్సిలేషన్ చేసుకొని తమరు చెప్పినట్టు ఇప్పుడు ఉన్న ఆన్లైన్ సిస్టంలో ఈ కేఎంఎల్ ఫైల్ అప్లోడ్ చేయడానికి అవకాశం ఉందా? లేదు. అది మంచి ఎక్సెల్లోనే అంటే సిస్టంలో ఎంటర్ చేయాలా. డిటిజీవి ఆన్లైన్ సిస్టమ్ చేస్తాం కదా, కారోబార్ చేసినది ఆన్లైన్లో, అది ఇంకా ఓపెన్ అవ్వలేదా? జీబీ చేసిన తర్వాత ఓపెన్ అయిందంటే ఇది కేఎంఎల్ ఫైల్ అప్లోడ్ చేయడానికి ఆప్షన్ ఉందా, లేదంటే మళ్ళీ ఎంటర్ ఎంటర్ చేసినది ఒకటి ఖచ్చితంగా ఎంటర్ చేసుకోవాలి. దీనిది యాట్రిబ్యూట్స్ ఇవన్నీ ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇలా గ్రామస్తులు కలిపి ఒక డిసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు మన వాళ్ళు వచ్చి కాపాడలేరు కదా, మీరే కాపాడాలి మీ గ్రామాన్ని. జరిగిపోయిన సారి కూడా ఈ డొంక అంతా పూర్తి చేస్తున్నారని సర్వే చేసి అమ్మారు వీళ్ళు వచ్చి రాజు కూడా ఆపట్టించారు. రీసర్వే సంబంధించిన యాక్టివిటీస్ చూసుకోవడానికి వచ్చి ఉన్నాము. మోస్ట్ ఒక 5-6 మంది రైతులతో ఇంటరాక్ట్ అయ్యాము. అదేవిధంగా మన రెవెన్యూ సర్వే సిబ్బందులు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బందులు అందరూ ఉన్నారు, వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యాము. సో రీసర్వే ఎస్ఓపి ప్రకారం ఉన్న యాక్టివిటీ ప్రకారం టేకప్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగినాయి. కంటిన్యూస్గా కూడా జేసీ గారు కూడా కంటిన్యూస్గా రోజు మానిటర్ కూడా చేస్తున్నారు. సో మనకు మొదటి అయితే పైలట్ విలేజెస్ కింద ఒక 35 విలేజెస్ 35 మండలాల్లో మనం టేకప్ చేసి ఉన్నాము. దానిలో ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే దాన్ని బట్టి ఇంకా ముందు నెక్స్ట్ ఫేజ్లో ఉన్న రీసర్వే విలేజెస్ టేకప్ చేయడం జరుగుతాయి. సో ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉండడానికి మనం చాలా జాగ్రత్తగా స్లోగానే చేస్తున్నాము. ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ అంటే విలేజ్ బౌండరీస్ ఫిక్స్ చేయడము, దాని తర్వాత బ్లాక్ బౌండరీస్ ఫిక్స్ చేయడము, దాని తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ ఫిక్స్ చేయడము, దాని తర్వాత జీటీ స్థాయిలో ఉన్నాయి ప్రస్తుతానికి ఆల్మోస్ట్ అన్ని విలేజెస్లో కూడా. అందరికి కూడా నోటీస్ ఇచ్చిన తర్వాతనే మనం రైతులతో అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళు హద్దులు చూసుకున్న తర్వాతనే మనం భూమి మీద వెళ్ళి అది చెక్ చేసేసుకొని వెక్టరైజేషన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత జీవీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నోటీసులు ఇస్తాము. అందరికీ గ్రామ సభలు అన్నీ కూడా పెట్టుకుంటాము. లోకల్గా వీలైన వరకు ఉన్న ఇష్యూస్, మ్యూటేషన్స్ కానీ లేదంటే సాదా బైనామా కేసెస్ కానీ ఇలాంటివన్నీ కూడా లోకల్గానే సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. దాని తర్వాత కొన్ని కేసెస్ ఎక్కడైతే కోర్ట్ డిస్ప్యూట్లు ఉన్నాయి, లేదంటే ఫ్యామిలీస్ మధ్యలో గొడవలు ఉన్నాయి, అసలు మనం ఎంత మాట్లాడి ఎంత ట్రై చేసినా కూడా సాల్వ్ అవ్వలేను అలాంటి విషయాలు తప్ప మిగిలిన అన్ని విషయాలు కూడా సాల్వ్ చేయడానికి అవకాశం ఉన్నాయి. ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం.